జరగనున్న శ్రీరామనవమి ఉత్సవానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఉప కమిషనర్ కె శోభారాణి వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఉదయం నగరంలోని జగదంబ జంక్షన్ శ్రీ అంబికాబాగ్ వద్ద గల దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆ రోజు జరగనున్న శ్రీరామనవమి సందర్భంగా నగరం నలుమూలల నుంచి సుమారు 5,000 మంది భక్తులు విచ్చేయనున్నారని అంచనా వేస్తున్నామన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అంబికాబాగ్ విశాఖపట్నం నందు రేపు 6వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి కళ్యాణ ఉత్సవం జరుగుతుందండి. ఉదయం 5 గంటలకి స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకంతో ప్రారంభమవుతుంది. తర్వాత పూర్ణాహుతి. 10 గంటలకి స్వామివారికి కళ్యాణం దేవస్థానం ఆవరణలో పందిళ్ళు వేసి చేయటం జరుగుతోంది. దానికి తగ్గ భక్తులందరికీ రావడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది. క్యూ లైన్స్ ఎండని దృష్టిలో పెట్టుకుని కింద కార్పెట్స్ కూడా వేయటం జరిగింది. కిందటి సంవత్సరం మెయిన్ రోడ్ మీద మనం వేయలేదట, కానీ కొంచెం క్యూ లైన్స్ సెంటర్ దాకా వెళ్ళినాయని చెప్పి తెలిసింది. అందుకని ఈ సంవత్సరం ఒక 100 మీటర్లు మెయిన్ రోడ్ మీద కూడా క్యూ లైన్స్ వేసి కింద కార్పెట్ వేయటం జరిగింది. అంటే భక్తులకి ఎండ అది తగలకుండా క్యూ లైన్స్ అంత మేర మంచినీళ్ళు మజ్జిగ ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగినాయి. 12 గంటలకి కళ్యాణ ఉత్సవం అయిపోతుంది. భక్తులకి తలంబ్రాలు పంచిపెట్టడం, తర్వాత అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. 12 గంటల నుంచి ఉంటుంది. భక్తులందరూ దీంట్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. నా పేరు శోభారాణి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇది అంబికాబాగ్ కనకమహాలక్ష్మి అమ్మవారికి దత్త దేవాలయం, సీతారామచంద్రస్వామి దేవస్థానం. నేను ఈవో కనకమహాలక్ష్మి మాట్లాడుతున్నాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. నా పేరు వెంకట బాలసుబ్రహ్మణ్యాచార్యులు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము కనకమహాలక్ష్మి అమ్మవారి దత్తత దేవాలయమైనటువంటి ఈ రామాలయం యొక్క అర్చక స్వామిని సుమారుగా పూర్వం 100 సంవత్సరాల క్రితం రాణి చంద్రమణి దేవి గారు ఇక్కడ ఉండి సీతా లక్ష్మణ సమేత రామచంద్ర స్వామి వారి యొక్క దారుమూర్తులను పూజించుకునేవారు. ఆవిడ తదనంతరం ఇక్కడ ఒక రామాలయం నిర్మాణం చేయమని చెప్పినది. ఆవిడ మాట రామచంద్రుడు విన్నట్టుగానే శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ సమేత రామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయమును ఈ స్థలములో కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వారి దత్తత తీసుకొని ఈ యొక్క ఆలయ నిర్మాణము గ్రానైట్ రాడ్తో అత్యంత సుందరంగా భద్రాచలంలో ఉన్న విధంగానే ఈ యొక్క ఆలయమును నిర్మాణం చేసి ఉన్నారు. ఈ యొక్క దేవాలయం ప్రతిష్ట 2013వ సంవత్సరంలో వైదిక వైఖానస సాంప్రదాయబద్ధంగా అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు గారు మా గురువు గారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా ప్రతిష్టా కార్యక్రమం జరపబడినది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరము స్వామివారి యొక్క వసంత నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా జరపబడుతున్నవి. ఈ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం నందు కూడా ప్రతి సంవత్సరం చేయు విధంగానే స్వామివారి యొక్క వసంత నవరాత్రి మహోత్సవంలో ఉగాది మొదలుకొని ప్రారంభమై ఉన్నవి. ఉగాది నుంచి ప్రతిరోజు స్వామివారికి ఉదయాన్నే విశేష ఆరాధన, అదేవిధంగా సహస్రనామార్చన, సుందరకాండ హవనము మొదలగు కార్యక్రమములు ప్రతిరోజు జరపబడుతున్నవి. ఈ సంవత్సరము తేదీ 6/4/2025 శ్రీరామనవమి నాడు ఉదయాన్నే 5 గంటలకు స్వామివారి యొక్క ఉత్సవమూర్తులకు విశేష పంచామృతాభిషేకము, తదుపరి 10 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణం ఆరు బయట దేవాలయం వెనక భాగంలో పందిరుల కింద జరపబడుతున్నది. ఈ యొక్క కళ్యాణమునకు ఎవరైనా ఆసక్తి గల భక్తులు ఎవరైనా సరే కళ్యాణమునకు 1116, అదేవిధంగా 516 రూపాయల అభిషేకమునకు దేవస్థానం వారికి చెల్లించి రసీదు పొంది స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొనవచ్చును.